అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, ఏడేండ్ల శ్రమల రోజు, అయ్యా పాపులంతా ఏడ్చే రోజు. ప్రజలాడండి ఈ పాట నాకు కడకరాదు, కానీ ఈ పాటను బట్టి నేను అర్థం చెప్తానండి. అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, ఏడేండ్ల శ్రమల పాపులందరికి కూడా శ్రమలు అంటండి. మరి ఈ రోజున నువ్వు నేను కూడా శ్రమలు పొందేవారంగా ఉన్నామా? మనం ఏ స్థితిలో ఉన్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈ పాపలోకంలో నువ్వు నేను పొరులాడేవారంగా కాకుండా, ఆ పాటకే మనం అర్హులం కాకోకుండా ఏంటంటే దొంగలంతా దొర్లే రోజు అంటండి, వ్యభిచారులంతా వేడ్చే రోజు అంటండి. మరి రకరకాల చెట్టుకొకరు పుట్టుకొకరు, తల్లి జాడ పిల్లకి లేక పిల్ల జాడ తల్లికి లేక మరి కొట్లాడుతూ అటువంటి దుస్థితి, అటువంటి స్థితి ఒకటి మనకు వస్తుందంటండి. అందుకే ఈ పాట ఇలాగ రాశారండి. ఈ పాటను బట్టి నేను 2 మాటలు చెప్పాలనుకుంటున్నానండి. అలాగే నువ్వు నేను ఈ రోజున ఏ స్థితిలో ఉన్నాము, మరి నువ్వు నేను కూడా పశ్చాత్తాపము కలిగి మనం దేవుడికి ఏదైనా మనలో ఇష్టం లేనిది ఉంటే తీసివేసుకుందాం సహోదరుడా. ఈ మాటలు నువ్వు విన్నప్పుడు ప్రేమతో స్వీకరించాలని నా ప్రియ చెల్లి, తమ్ముడు, అక్క, అమ్మ, చెల్లి ప్రేమతో బ్రతులాడుకుంటున్నాను. ఈ లోకంలో మనం సమయం ఉండగానే, ప్రాణం ఉండగానే ప్రభువుని నమ్ముకోవాలంటండి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలంటండి. అటు రీతిగా నువ్వు నేను కూడా సిద్ధపాటు జీవితం కలిగి మనల్ని మనం దిద్దుకుని ఈ లోకంలో మరి మనకేమీ ఎక్కువ సమయం లేదండి, కేవలం తక్కువ సమయం ఉందండి. ఈ తక్కువ సమయంలోనే మరి ఏంటంటే మరొక్కసారి తల్లి జాడ పిల్లకి లేక పిల్ల జాడ తల్లికి లేక దొంగలంతా దొర్లే రోజు అంటండి, వ్యభిచారులు వేడ్చే రోజు అంటండి. మరి ఈ రోజున మనం ఏ స్థితిలో ఉన్నాం? దొంగ వలె ఉన్నామా? వ్యభిచారుల వలె ఉన్నామా? మరి తల్లి జాడ పిల్లకి లేక పిల్ల జాడ తల్లికి లేక ఉన్నామా? మనం ఏ స్థితిలో ఉన్నామా? దేవుని దృష్టిలో ఉన్నామా? దెయ్యాల దృష్టిలో ఉన్నామా? మనుషుల దృష్టిలో ఉన్నామా? మనకి ఏ దృష్టిలో ఉంటే, ఎవరి దృష్టిలో ఉంటే మనకి మంచండి? దేవుని దృష్టిలో ఉంటేనే మనకు ఉపయోగం అండి. మనుషుల దృష్టిలో ఉంటే మనకి ఏమొస్తుందండి? నిందలో అవమానాలు, నీ ముందో మాట, నా ముందో మాట, నా వెనకమూల మాట, నీ వెనకమూల మాట కల్పించిన కథలు చెప్తారండి. మరి లోక మాటలకి, లోక స్నేహాలకి, ఇరుగు పొరుగు వారింటికి పద్దాక మాటి మాటికి నీ పొరుగు వారింటికి వెళ్ళొద్దండి. ఏదన్నా నిజంగా మేబీ నీకు తప్పనిసరి పని ఉంటే వెళ్ళు, ఆ పని చూసుకుని వచ్చేయి. ఖాళీగా సమయం దొరికిన బైబిల్ చదువుకుంటాం, వాక్యం చదువుకుంటాం, పాటలు పాడుకుంటాం. ఇరుగు పొరుగు విషయాలు మనకు వద్దండి. అసలు మనకి ఎంత మాత్రం మనకు అవసరం లేదండి. నిజంగా దేవునికి విరోధంగా, మనుషుల విరోధంగా, తల్లిదండ్రులకు విరోధంగా, భార్యకు భర్తకు విరోధంగా ఎవరైనా ప్రవర్తించినట్లయితే ఆ దేవాతి దేవుడండి, ఆ దేవాతి దేవుడి శిక్షణ నుండి తప్పించుకునేవారు ఎవరు లేరండి. ఈ ఇరుగు పొరుగు వారిని కానీ, ఒక వ్యభిచారిని కానీ, ఒక పాపం చేసేవారిని కానీ, ఎవరినైనా నువ్వు అంటాకి ఈ లోకం నీకు అర్హత లేదు. దేవుడు ఏమంటున్నాడండి? నీ కంట్లో దూలం పెట్టుకుని ఎదురు కంట్లో నలుసు ఎతకొద్దు అంటున్నాడండి. మరి నువ్వు ఈ రోజున ఎలా ఉన్నావు? అలా ఎతికేవారుగా ఉన్నావా? తప్పండి, అలా ఎతకూడదండి. చేతనైతే నువ్వు నేను కూడా ఏదైనా తప్పుదమ చేసినా, ఏదైనా తప్పు చేసినా వెళ్ళి ప్రేమతో చెల్లని, అక్కని ప్రేమతో మనం దగ్గరికి చేర్చుకుని మంచి మాటలను అడుగు చెప్పాలండి. నువ్వు ఆ మాటలు చెప్పినప్పుడు నిజంగా ఆ మాటలు వారు ఆదరింపబడాలండి. నిజంగా వారు మానేసే ప్రయత్నం కూడా చేస్తారండి. ఏదండి? నువ్వు నేను చెప్పిన విధానాన్ని బట్టి అలాగా నలుగురికి మనం ఉపయోగపడాలండి. అలాగే ముఖ్యంగా ఇంకో మాట నేను చెప్పాలనుకుంటున్నానండి. యవనస్తులు మన బిడ్డలు నిజంగా మనం కూడా చాలా స్మార్ట్ ఫోన్లు వచ్చాక మనం కూడా చాలా బిజీ అయిపోతున్నామండి. అలా ఉండకూడదండి. మన పిల్లలు ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారో, ఏం తింటున్నారో, ఏం తాగుతున్నారో, వారు ఎలా బిహేవ్ చేస్తున్నారో ప్రతిదీ కూడా మనం యవనస్తుల్ని గమనించేవారుగా ఉండాలండి. మరి అలాగే మన దినచర్య అంతా కూడా బిడ్డల మీద, దేవుని మీద, మన సంసారం మీద
మన యొక్క దినచర్య మీద మనం దృష్టి పెట్టుకుని చక్కగా దేవుళ్ళు నిజంగానండి దేవుళ్ళు నీకు సంపూర్ణంగా దేవునికి భక్తి కలిగి నిజంగా దేవుడు నీకు కావాలని దేవుళ్ళని ఉండాలని నిజంగా ఆ దేవుని సంపూర్ణంగా కలిగి ఉంటే నీకు ఏవి గుర్తుకురావు అసలు ఏమి గుర్తుకు ఆ దేవుడు పిల్లలు సంసారం అయ్యే గుర్తుకొత్తి ఏవి గుర్తుకురావు. అలాగే ప్రతి మనిషికి యవనిచ్చలు ఉంటాయండి. యవనిచ్చలు లేకుండా ఎవరు ఉండరండి. మరి దేవుడు ఏమంటున్నాడండి, నీ యవనిచ్చలు చంపుకుని ఆయన వెంబడించమంటున్నాడండి. మన యవనిచ్చలు చంపుకుని ఆయన వెంబడించేవారు కానీ స్తుతించేవారు కానీ కనపరిచేవారుగా ఆయన పాత్రగా పనిముట్టుగా మనం అందరం ఉందామండి. ఇచ్చి కొద్ది మాటలో మీ అందరూ ప్రేమతో స్వీకరించాలని దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అందరికి మరొకసారి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నానండి. అలాగే సమయం ఇచ్చిన దేవాది దేవుడికి కూడా మరొకసారి వందనాలు.